తెలుసులేండి మేడం అని చెప్పి లాయర్ అంటాడు. పర్సనల్ విషయాలు ఇక్కడ మాట్లాడవలసిన అవసరం లేదంటూ పీపీ మాట్లాడేసరికి ఆర్డర్ ఆర్డర్ అని జడ్జి గారు అనేసరికి సైలెంట్గా కూర్చుంటారు. ఆ అమ్మాయిని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అనగానే, ఆ అమ్మాయే సారు, నేను గుర్తుపట్టాను, ఎందుకంటే నేను డబ్బులు అడిగింది ఆ అమ్మాయినే కదా, తనే కదా నన్ను దూరంగా తోసివేసింది అని చెప్పనేసరికి, ఓహో మరి మిగిలిన మగవాళ్ళిద్దరూ అని చెప్పాను, కానీ వాళ్ళెవరో నాకు తెలియదు, చూస్తే గుర్తుపడతానంతే, కానీ వాళ్ళు ఇక్కడెక్కడా లేరు సారు అని చెప్పనేసరికి, ఇదంతా అబద్ధం జడ్జి గారు, వీళ్ళ మాటలు నమ్మొద్దు, ముందే ఫోటో చూపించి వచ్చి ఇలాగడిగారు, నన్ను ఎవరూ డబ్బులు అడగలేదు, అయినా నేనెందుకు సామంతుని చంపి రాజ్ కారులో శవాన్ని పెడతాను అని చెప్పనేసరికి, ఒక్క నిమిషం జడ్జి గారు అని చెప్పాను, కానీ ఏంటమ్మా ఇంకా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అనగానే, సాక్ష్యాలు కాదు వాయిస్ రికార్డులు ఉన్నాయి, అంటే కాల్ రికార్డ్స్ ఉన్నాయని చెప్పనేసరికి, కాల్ రికార్డ్సా ఎవరివి అని చెప్పాను, కానీ ఈ అనామికవే అని చెప్పనేసరికి, యువర్ ఆనర్ నా పర్మిషన్ లేకుండా నా కాల్ రికార్డ్స్ ఎవరు చెక్ చేయించారు, చెక్ చేయించవలసిన అవసరం ఏముంది అనగానే, మాకు ఎవరి మీద అనుమానం వస్తే వాళ్ళ కాల్ రికార్డ్స్ చెక్ చేసే హక్కు అధికారం మాకుంది అంటూ అప్పు మాట్లాడేసరికి ఇంకా నోరు మూసుకొని కూర్చుంటుంది అనామిక. టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కాల్ రికార్డ్స్ ఆన్ చేయండి అని చెప్పాను, కానీ కాల్ రికార్డ్స్ మొత్తం ఆన్ చేస్తుంది అప్పు. ఒక్కొక్కటిగా అన్ని కాల్ రికార్డ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఇద్దరు మనుషులతో మాట్లాడడం, అక్కడ రాజుని అక్కడికి రప్పించిన తర్వాత రాజును పరుగులు పెట్టడం, అక్కడున్న రాజు పట్టుకునేటట్టుగా అటువైపుగా పరిగిపెట్టి రాజు రాడ్డు విసిరేయడంతో రాడ్డును పట్టుకుని వచ్చేయాలి, నేను బయట ఎదురు చూస్తూ ఉంటానని చెప్పడం, వెంటనే ఆల్రెడీ వేరే రాడ్డుతో కొట్టి ఆ రాడ్డును తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఇదే రాడ్డును వేలుముద్రల రాడ్డు పెట్టి రెండు సేమ్ రాడ్లు ఉండేటట్టుగా ప్లాన్ చేసి మొత్తం అంతా అలా క్రియేట్ చేస్తుంది అనామిక. ఆ ప్లాన్ను మొత్తం వాళ్ళకి చెప్తుంది. అదంతా కూడా కాల్ రికార్డింగ్ అయిపోతుంది. అదంతా కూడా వినిపిస్తూ ఉంటుంది. టెన్షన్ పడిపోతూ చెమటలు కక్కేస్తూ ఉంటారు ఇటు లాయరు, అటు అనామిక కూడా. ఏంటండి ఏంటిదంతా మిస్టర్ పీపీ అని చెప్పాను, కానీ నాకు ఇవేమీ తెలీదు జడ్జి గారు, కేవలం నేను ఏ తప్పు చేయలేదు, నా తరపున వాదించండి, నాకు న్యాయం జరిపించండి అంటూ క్లయింట్ నా దగ్గరికి వస్తే నేను కేసు తీసుకున్నానే తప్ప తనే ఇంత ప్లాన్ చేసిందని నాకు అసలు ఏమీ తెలీదు అనగానే, ఒక కేసు తీసుకుని వాదించేటప్పుడు తను ఎలాంటిదో ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? పూర్వపరాలన్నీ కూడా మీరు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి కదా, లేదంటే ఇలాగే కదా అవుతుంది అని చెప్పాను, కానీ సారీ సార్, ఇక మీదట ఏదైనా కేసు టేకప్ చేసేటప్పుడు తెలుసుకుంటాను అంటూ కూర్చుని పోయేసరికి అనామికకి ఏం చేయాలో అర్థం కాదు. శిక్ష పడిపోతుంది అనిపించుకుని అక్కడి నుంచి పరుగులు పెట్టడానికి వెళ్ళేసరికి కానిస్టేబుల్స్ అంటూ అప్పు పిలవడంతో గబగబా వెళ్ళి కానిస్టేబుల్స్ ఇద్దరు కూడా పట్టుకుని తీసుకొస్తారు. 2 చేతులకి బేడీలు వేసి ఇంకా అప్పు అయితే నిలబడుతుంది. బౌల్లో నిలబెట్టండి అని చెప్పాను, కానీ ఇంకా ఎదురుగా రాజు ఇటు అనామిక ఇద్దరు బౌల్లో నిలబడతారు. నేను చెప్పాను కదా మై లార్డ్, తను తప్పు చేసిన మనిషి అని, కుటుంబాన్ని నాశనం చేయడం కోసమే పథకాల మీద పథకాలు వేసి ఇప్పుడు తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కూడా తనే చంపి ఆ కేసుని రాజు మీదకి నెట్టి తను హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటుంది. అంటే ఇక్కడైతే అనామిక ఎంత క్రూరురాలో క్లియర్గా అర్థమవుతుంది మిస్టర్ మిలాడ్. ఎందుకంటే ఒక కుటుంబాన్ని నాశనం చేయడం కోసం, ఒక కుటుంబం మీద కక్ష తీర్చుకోవడం కోసం, తను ప్రేమించిన వ్యక్తిని చంపడానికి వెనకాడని ఒక క్రూరమైన ఆడది అని క్లియర్గా అర్థమవుతుంది కదా మెలాడ్ అని చెప్పనేసరికి, ఎస్ మీరు చెప్పింది నిజమే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, నిజంగా తను ఎలాంటిదో ఇందాక మీ మాటలతో విన్నాను, ఇప్పుడు ఆ వాయిస్ కాల్స్లో విన్న తర్వాత తన మైండ్ సెన్స్ ఎలా ఉందో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి, ఎవరినైనా హత్య చేయడానికి వెనకాడదని క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పనేసరికి, అంతేకాదు మిలాడ్ చాలా దారుణాలే చేసింది, మా కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎన్నో కుట్రలు పన్నింది అంటూ కావ్య చెప్పేసరికి ఇంకా అనామిక ఏం చేయాలో అర్థం కాదు, సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ అన్ని ఆధారాలతో పాటు అనామిక రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతుంది. మరి శవాన్ని రాజ్ కార్లో ఎలా పెట్టించో, అసలు సామంతుని చంపడానికి కారణం ఏంటి అని చెప్పాను, కానీ వీళ్ళ కుటుంబం మీద కక్ష తీర్చుకోవడంతో పాటు సామంతు నన్ను కొట్టి అవమానించాడు, నన్ను చంపేస్తాను అని బెదిరించాడు,
ఒకడు నన్ను చంపేస్తానని బెదిరించడం ఏంటి? అందుకే రాజ్ కుటుంబాన్ని సర్వనాశనం చేయడం కోసం, రాజుని జీవితాంతకాలం జైల్లోనే ఉంచడం కోసం ఎలా ప్లాన్ చేశాను. నన్ను లెక్క చేయనివాడు బ్రతికుండకూడదని సామంతుని చంపి ఆ నేరం రాజు మీద నెట్టితే రాజు జీవితాంతకాలం జైల్లోనే పడుంటాడు కదా అన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేశాను అంటూ ఇంకా అనామిక తను చేసిన తప్పును ఒప్పుకోవడంతో ఇంకా జడ్జి గారైతే 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. ఎందుకంటే మామూలుగా అయితే 7 సంవత్సరాలే, కానీ నీ మైండ్ సెన్స్ ఎలా ఉందో చూస్తేనే అర్థమవుతుంది. 7 సంవత్సరాల తర్వాత నువ్వు బయటకు వచ్చినా నీ ఆలోచన విధానం ఇలానే ఉంటుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఒక వ్యక్తిని చంపడం, ఆ వ్యక్తిని చంపడంలో కూడా మంచి ప్లానింగ్ వేసి మరొక కుటుంబాన్ని మొత్తం నాశనం చేయడం కోసం కుటుంబంలో కీలక పాత్ర పోషించే వ్యక్తి మీదే ఆ నేరం మోపాలని పగడ్బందీగా ప్లాన్ చేశావు. ఇన్స్పెక్టర్ అని చెప్పాను కానీ చెప్పండి సార్ అని చెప్పాను కానీ అనామికకు సహాయం చేసిన వాళ్ళిద్దరినీ కూడా పట్టుకుని వాళ్ళని కూడా కోర్టుకి హాజరుపరచాలనగానే ఓకే సార్ అని చెప్పనేసరికి ఇన్ని నిందలు పడుతూ ఇన్ని బాధలు పడుతూ వారం రోజుల పాటు జైల్లోనే ఉండి తను ఏ తప్పు చేయకపోయినా సహనంతో ఓర్పుతో ఎప్పటికైనా న్యాయం నీతి ధర్మమే గెలుస్తుందన్న నమ్మకంతో ఇన్ని రోజులు శిక్ష పడుతుందా పడదా అన్న ఆలోచనతో కుటుంబం మొత్తం నరకం అనుభవించారు. ఇంకా రాజ్ ఏ తప్పు చేయలేదని కోర్టు వారు నమ్ముతూ తనని నిర్దోషిగా విడుదల చేస్తున్నాము అని చెప్పి జడ్జి గారు చెప్పేసరికి ఇంకా అందరూ కూడా సంతోషపడిపోతారు. అనామికను అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే చూసావా అనామిక, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని చెప్పాను, రాజుకి శిక్ష పడుతుంది అంటూ మాట్లాడేవు. చూసావా ఎవరికి శిక్ష పడిందో, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. నా కొడుకు ఏ తప్పు చేయలేదు కాబట్టే కదా నా కొడుకుకి శిక్ష పడలేదు. అది నువ్వు అర్థం చేసుకోలేదు. ఆడదానికి ఎంత పొగరు, ఎంత ఇగో, ఎంత దారుణంగా ఉండకూడదు. ఆడది అణకువగా ఉండాలి. ఒకప్పుడు నువ్వు అణకువగా లేకే మంచి కుటుంబం నుంచి దూరం అయిపోయావు. పోనీ ప్రేమించిన వాడిని దగ్గరయ్యావు అంటే వాడిని కూడా చంపేసి ఒక కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం హంతకురాలివి కూడా అయ్యావు. నువ్వు చివరికి ఏం సాధించావు? జైల్లో చెప్పకూడు తినడం తప్ప నీకు అది తప్ప వేరే దిక్కు లేదు. వెళ్ళు అని చెప్పనేసరికి ఇంకా అప్పు కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళబోతూ ఉండగా చిటికి వేసి మరీ కావ్య పిలుస్తుంది. చూసావా, నా భర్త ఏ తప్పు చేయలేదని నేను నిరూపించుకోగలిగాను. నా భర్త తప్పు చేసే మనిషి కాదు. నేను నా భర్తను నమ్మాను. నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు. తప్పు చేసే మనిషి అయితే కాదు, ప్రాణం పోసే మనిషే తప్ప ప్రాణం తీసేవాడు నా భర్త కాదు. అర్థమవుతుందా? నోరు మూసుకుని ఇక మీదటైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే జైల్లో అయినా బాగుంటావు. లేదంటే ఇదే పొగరుతో ఇదే బలుపుతో ఉంటే మాత్రం జైల్లో కూడా నిన్ను ఎవరు సరిగ్గా బ్రతకనివ్వరు. అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుపడతావు అని చెప్పి ఇంకా కావ్య కాస్త అనామికకు వార్నింగ్ ఇచ్చేసరికి అనామిక షాక్ అయిపోతుంది. ఏదనుకుంటే ఏది జరిగింది, చక్కగా ప్లాన్ చేశాను. ఈ అప్పు కావ్య కలిసి నా ప్లాన్ అంతా సర్వనాశనం చేశారు అంటూ అనామిక అనుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.